ఎందుకు నీకు ఇంత తక్కువ పర్సంటేజ్ వచ్చింది అన్నప్పుడు కొంతమంది ఏం చెప్తారండి? ఏం చెప్తారు కొంతమంది? సో ఇక్కడ వాతావరణం బాగలేదు, చదువుకునే వాతావరణం లేదు, హాస్టల్లో మా రూమ్మేట్స్ గోల్ చేస్తున్నారు, లేదంటే డిస్టర్బ్ చేస్తున్నారు నన్ను, అందుకని నేను చదవలేకపోయాను, దట్స్ వై గెటింగ్ లెస్ మార్క్స్. లేదా డే స్కాలర్స్ అయితే ఇంటి దగ్గర నాకు చదివే వాతావరణం లేదండి, మా ఇంట్లో అంతా గోలగా ఉంటుంది, మాది పల్లెటూరు, వాళ్ళకి దే డోంట్ నో ద ఆ వాతావరణం ఎలా కల్పించాలో వాళ్ళకి తెలియదు, అందువల్లే నాకు తక్కువ మార్కులు వచ్చాను అంటే సమ్ ఆఫ్ ద అవుటర్ రీజన్స్, బయట కారణాలతో చెప్తూ ఉంటారు చాలామంది. దట్స్ కాల్డ్ ఎక్స్టర్నల్ లోకస్ కంట్రోల్. మీ మార్కులకు లేదా మీ ప్రవర్తనకు లేదా మీ ఆలోచనకు మరొకరిని బాధ్యులు చేయటం ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఎవరికో ఇస్తున్నారు, మీ కంట్రోల్ని ఎవరికో చేతిలో పెడుతున్నారు అన్నమాట. సో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే మన బిహేవియర్, నా ఆలోచన, నా ప్రవర్తన, నా మార్క్స్, నా ఉద్యోగం, నా లైఫ్, నా కెరియర్ మొత్తం కూడా నా చేతిలో ఉంది. ఇది ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఏది బెటర్ అండి మనకి? మనలో ఏది ఉంటే బెటర్? ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంటే బెటరా, ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉంటే బెటరా? ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక్కడే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, నీ సంతోషానికో, నీ బాధకో, నీ విజయానికో, నీ దుఃఖానికో, నీ పరాజయానికో వేరే ఎవరు కూడా కారణమై అవ్వకూడదు. ఎవరో సంవన్ను ప్రేమిస్తే మనకి లైఫ్లో ఆనందం, ఎవరో సంవన్ మనం ప్రైజ్ చేస్తే మనకు ఆనందం, ఎవరో సంవన్ మనకి అంటే మనకి ప్రేమ చూపిస్తే ఆనందం, అంటే అది శాశ్వతమైనది కాదు, అది శాశ్వతమైనది కాదండి. అందరూ కూడా ఇంటర్ చదివే వచ్చి ఉంటారు, ఇంజనీరింగ్కి వచ్చారా? ఇంటర్ చదివే వచ్చారు కదా. సో ఇప్పుడు నేను మీకు కొత్త కెమిస్ట్రీ చెప్తాను. కెమిస్ట్రీ చదివారు అందరూ? ఒక కొత్త కెమిస్ట్రీ చెప్తాను. ఆల్రెడీ కొంతమందికి ఆ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు తెలిసే ఉంటుంది. లవ్ కెమిస్ట్రీ. చాలా రోజుల క్రితం ఒక మూవీ వచ్చిందండి, రామ్ చరణ్ అండ్ జెనీలియా. ఓ గుడ్, వెరీ గుడ్, సూపర్ పవర్ మెమరీ అండి, బాగా గుర్తుంటాయి. దాంట్లో రామ్ అంటూ ఉంటాడు, జెనీలియా ఏమడుగుతుందంటే లైఫ్ లాంగ్ నన్ను ప్రేమించు అంటుంది. రామ్ ఏమంటుంటాడు? లైఫ్ లాంగ్ నా వల్ల కాదు, ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ప్రేమిద్దాం అంటాడు. హీ ఈజ్ రైట్ ఆర్ రాంగ్? రైట్ ఆర్ రాంగ్? ఎస్, రైట్, హీ ఈజ్ రైట్, బికాజ్ ఇట్స్ ఏ టెంపరరీ. ఇట్స్ కాల్డ్ ఆక్సిటోసిన్ లవ్ అంటారండి. టీనేజ్లో ఉండే లవ్ని ఆక్సిటోసిన్ లవ్ అంటారు. దాని మినిమం పీరియడ్ 3 months, మ్యాక్సిమం పీరియడ్ 18 months. మీరు అందుకే ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, నేను చాలామంది నాకు కౌన్సిలింగ్ వస్తూ ఉంటారు. చాలా సంవత్సరాల మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఫస్ట్ ఇయర్లో పరిచయం చేసింది, సార్ మేము ఇద్దరం లైలా మజ్ను అంత నిజమైన ప్రేమికులు అని అంది. 4 years తర్వాత నాకు మళ్ళీ కనిపించమ్మా అన్నాను. కనిపించారు, అయితే పర్సన్ మారాడు. జంటగానే కనిపించారు కానీ పర్సన్ మారారు. అంటే 18 నెలలకి దాని ఎఫెక్ట్ పోతుందండి. 3 నెలలు ఉంటుంది మినిమం, మ్యాక్సిమం 18 months. 18 months తర్వాత నెమ్మదిగా ఆ టెంపో, అంటే ఆ ఆక్సిటోసిన్ అనే హార్మోన్ వల్ల వచ్చే టెంపో నెమ్మదిగా రెడ్యూస్ అయిపోతుంది. అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంతకుముందు ఏంటి, అంతకుముందు ఆ తర్వాత అనే ఒక సినిమా వచ్చింది, చూసారా మీరు? అంతకుముందు ఆ తర్వాత సుమంత్ అస్మిన్ అండ్ రెబ్బా. సో మీరు సినిమాలు తక్కువ అనుకుంటున్నారు, నాకు బాగా ఎక్కువ. ఓకే, అంటే ప్రేమించి పెళ్లి చేసుకునే ముందు ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది చూపించారు. ఈ 3 months పీరియడ్లో లేదంటే 18 months పీరియడ్లో ఎలా ఉంటుందంటే, సపోజ్ మీ పార్ట్నర్ బిహేవియర్, అసలు నీ కళ్ళు చూస్తూ గడిపేయచ్చు అంటాడు. ఇంకేం అక్కర్లేదు, ఆకలి దప్పు లేవు, నీ కళ్ళు చూస్తూ అసలు ఆ కళ్ళు ఎన్నో చెప్తాయంటారు అన్నమాట. 18 months అయిపోయిన తర్వాత
అలా గుడ్లప్పు చూస్తే నాకేం తెలిసిద్ది? చెప్పాలి కదా. ఓవరకు చూస్తూ ఉంటావు, చెప్తే కదా తెలిసేది అంటాడు ఆయనే, సేమ్ పర్సన్. అంతకుముందేమో హాలిడే వస్తే లేదంటే ఏదన్నా సందర్భం వస్తే లాంగ్ డ్రైవ్ వెళ్దాం అంటారు. ఇక్కడి నుంచి బాపట్ల బీచ్కైనా రెడీ, లేదంటే ఇక్కడి నుంచి ఊటీకైనా రెడీ బండి మీద, అంత ఊపుగా ఉంటారు. ఈ 18 months లేదంటే 2 months లేదంటే 2 years అయిపోయిన తర్వాత వెళ్దామంటే ఓపిక లేదబ్బా, ఎందుకులే పక్కన పార్క్ ఉందిగా అక్కడ కూర్చుందాం అంటే అంతకుముందు ఆ తరువాత. సో ఈ వేరియేషన్ చాలామంది గమనించుకుంటారు ఇప్పటికి, మేబీ గమనిస్తూ ఉంటే కనుక. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది టెంపరరీ అనేది గుర్తుంచుకోవాలి. సో కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా ఆ ప్రభావం నుంచి మనం బయటకు వస్తాం. అప్పుడు అదే సర్వస్వం అనిపిస్తుంది, ఆ పీరియడ్లో అదే సర్వస్వం అనిపిస్తుంది. ఒకవేళ సంవత్సరం లేకపోతే మన లైఫ్ లేదనిపిస్తుంది, అంతా అంధకారం అనిపిస్తుంది. కానీ ఒక పీరియడ్ తర్వాత మనం దాటి వచ్చాము అంటే సంవత్సరం ఇంకొకరు ఎవరో వస్తారు మన లైఫ్లోకి, మన పార్ట్నర్ ఎవరో ఉంటారండి, రైట్ పర్సన్, అవర్ సోల్మేట్ ఎవరో ఉంటారు, వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సిందంటే తాత్కాలికమైన వాటి కోసం శాశ్వతమైన నిర్ణయాలు తీసుకోకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఇట్స్ ఏ టెంపరరీ థింగ్. కొద్ది రోజులు మాత్రమే ఉండే ఒక ఫీలింగ్, ఒక ఎమోషన్, దానికోసం మనం ఒక శాశ్వతమైన నిర్ణయం, ఒక పర్మనెంట్ నిర్ణయాన్ని తీసుకోకూడదు. అందుకే సైకాలజీలో ఏమంటారంటే సూసైడ్ ఈజ్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ టు టెంపరరీ ప్రాబ్లం. ఇట్స్ ఏ permanent solution to temporary problem, whatever it may be, not only love failure, whatever it may be, any problem, maybe losing job, maybe unemployment, maybe poverty, maybe some goal failures, ఏదైనా కావచ్చండి. ఎవ్రీథింగ్ ఈజ్ ద టెంపరరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ద టెంపరరీ. సో అలాంటి టెంపరరీ విషయాల కోసం, తాత్కాలిక విషయాల కోసం మనం శాశ్వతమైన పరిష్కారాలని తీసుకోకూడదు. అండ్ వన్ మోర్ థింగ్, తాళం చూసారా? మీరు షాప్కి వెళ్ళి కొన్నారు కదా, హాస్టల్కి వచ్చేప్పుడు ట్రంక్ పెట్టి వేసుకోవడానికో లేదా రూమ్కి వేసుకోవడానికో తాళం కొనే ఉంటారు. మీకు తాళం ఒకటే ఇచ్చాడా, దాంతోపాటు కీ కూడా ఇచ్చాడా? ఎక్కడన్నా మీకు కీ లేకుండా తాళం అమ్మారా? చూసారు ఎక్కడన్నా? ప్రతి తాళంతో పాటు దాన్ని తెరవటానికి ఉపయోగపడే కీ కూడా ఉంటుంది. ప్రతి సమస్య కూడా దాన్ని పరిష్కరించడానికి ఒక పరిష్కారం ఉంటుంది. సమస్య వచ్చింది అంటే, తాళం వచ్చిందంటే తాళం చెవి రావాలి. సమస్య వచ్చిందంటే సమస్యతో పాటు దానికి పరిష్కార మార్గం కూడా వచ్చే ఉంటుంది. వీ కెన్ ఫైండ్ ఇట్ అంతే. ఇక్కడ రెడీమేడ్గా మనకు తాళం ఇచ్చారు, ఇక్కడ మనం ఏం చేయాలంటే తాళం కనిపెట్టాలి. ఆ తాళం ఏంటో కనిపెట్టగలిగితే చాలు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎనీ ప్రాబ్లం ఇట్స్ ఏ లాక్. ఆ లాక్ తాళం ఎక్కడో చోట ఉంటుంది. ఎందుకంటే ఏ లాక్ కూడా కీ లేకుండా తయారు చేయబడదు. దాన్ని ఓపెన్ చేయడానికి కీ లేకుండా ఏ లాక్ కూడా ఎక్కడ మేడ్ అవ్వదు. అలాగే ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా రాదు. ఆ పరిష్కార మార్గాన్ని కనిపెట్టడమే మన విజ్ఞత, మన స్టామినా. సో దానికోసం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయండి. అది ఒక్కొక్కసారి 2 రోజులు పట్టచ్చు, 3 రోజులు పట్టచ్చు, లేదా 1 year పట్టచ్చు, లేదంటే 2 years పట్టచ్చు, లేదా 2 months పట్టచ్చు. మేబీ ఇట్స్ ఎ టైం బీయింగ్ అంతే. కానీ పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. సో 2 విషయాలండి. టెంపరరీ వాటి కోసము పర్మనెంట్ నిర్ణయం తీసుకోకూడదు. అలాగే ఏ సమస్య అయినా సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎటువంటి సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది.
కానీ సమయం మాత్రమే. అంటే కొందరికి వెంటనే పరిష్కారం దొరుకుతుంది, కొందరికి కొంచెం లేటుగా దొరుకుతుంది. సో ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకున్నామంటే లైఫ్లో ఎప్పుడూ కూడా ఒక తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగదు. ఇంకొక విషయం, ప్రేమించండి. నేను ఎప్పుడు కూడా ఐఎమ్ నాట్ అపోజ్ టు లవ్. మొన్న వచ్చిన వాళ్ళు కూడా చెప్పాను, నా లవ్ స్టోరీ కూడా షేర్ చేసుకున్నాను, గుర్తుండే ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ఉంటాయండి జనరల్గా. అంటే ఆ ప్రేమ దోమ కుట్టని వాళ్ళు దాదాపుగా ఉండరేమో ఒక ఏజ్లో, ఒక టీనేజ్లో ఏదో ఒక చిన్న ఇన్ఫెక్షన్ అన్న కలగకుండా ఏముండదు. జస్ట్ ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని చూసి ఆ బాగున్నాడురా లేదా బాగుంది అమ్మాయి అనుకోకుండా ఏమీ ఉండలేము. అలా ఉండకపోతేనే ప్రాబ్లం. వాస్తవంగా ఆ ఏజ్లో ఉంటుంది, తప్పులేదు. కానీ దాన్ని ఎంతవరకు తీసుకువెళ్ళాలి, దాన్ని ఎంతవరకు మనం ఉపయోగించుకోవాలి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రేమ అనేది ఉంది, మన లైఫ్లో ప్రేమ అనేది ఉంటుంది. కానీ అది ఎవరితో, ఎప్పుడు, ఎక్కడ అనేది మన మీద ఆధారపడి ఉంటుంది.